రైతును ముంచిన తుఫాను, కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం, రాష్ట్రం పైన మొంతా పంజా. 30,000 ఎకరాల్లో పంట వర్షార్పణమైందంట. 30,000 ఎకరాలు. మరి రేవంత్ రెడ్డి గారు కనీసం దాని మీద సమీక్ష చేస్తున్నారా? మరి ఆ పంట నష్టపోయినటువంటి రైతులను ఎట్లా ఆదుకుంటారు? కనీసం ఆలోచన చేయండి. తుఫాను వచ్చినా సర్కారు మొద్దు నిద్ర, కొనుగోళ్లలోనే నిర్లక్ష్యం, రైతుల దుఃఖం, విపత్తు సన్నద్ధతలో ప్రభుత్వం విఫలమైతుంది. జిల్లాలకు జాడలేని ప్రత్యేక అధికారులు. ఎవరు జాడలేరు? ప్రత్యేక అధికారులు జాడలేరు, మన మంత్రులు జాడలేరు. హైదరాబాద్లో కూర్చోరు అందరు నిమ్మలంగా, మంచిగా ఇంట్లలో కూర్చొని ఈ వర్షం పడతా ఉంటే వేడివేడిగా బజ్జీలు వేయించుకొని తింటురు ఇంట్లోతోటి. ఇంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదు. ఏదో సాయంత్రం కాగానే అట్లా మళ్ళీ ఏదో అధికారితోని వీడియో కాన్ఫరెన్స్ అని ఇంట్లో నుంచి నడిపిస్తారు. ఆ ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్స్ ఇస్తాం కదా పుణ్యానికే, తెలంగాణ ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అలా కూర్చొని మంచిగా సాయంత్రం కాగానే బజ్జీలు వేయించుకొని గరం గరం బజ్జీలు వేయించుకొని వర్షం పడుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రైతులు ఆగమైపోని ఇట్లా తడిచిపోని ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోని వాళ్ళకేం పడతలేదు. జిల్లాల్లో జాడాలేని ప్రత్యేక అధికారులు, ఎక్కడా దిక్కులేని పునరావాస కేంద్రాలు, ముంపు భయంతో వణుకుతున్నటువంటి ప్రజలు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తినటువంటి వాన, రైల్వే స్టేషన్లు ట్రాక్లపైకు భారీగా వరదొచ్చింది. రైళ్లు బస్సుల రాకపోకల అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయినటువంటి వ్యాను, సూర్యాపేట జిల్లాలో చెట్టుగూలి ఒకరు మృతి, శ్రీశైలం వద్ద విరిగిపడినటువంటి కొండ చర్యలు. శ్రీశైలము, ఈ ఉమామహేశ్వరము, ఇక్కడ చాలా చోట్ల, ఎందుకంటే మొత్తము గుట్టలలాగానే పోతాం మనం, పెద్ద పెద్ద గుట్టలు ఇటు సైడ్ ఉంటాయి. ఆ కొండ చర్యలన్నీ విరిగిపడ్డాయి ఈ వర్షాలకు బాగా నాని. సో కాబట్టి అటువైపు ప్రయాణాలు ఉంటే దయచేసి రద్దు చేసుకోండి. ఈ సమయంలో ఇది కార్తీక మాసము, చాలామంది శ్రీశైలానికి ఉమామహేశ్వరానికి పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు సరే దేవుడి కాడికి పోవడం దర్శనం చేసుకోవడం తప్పేం కాదు, కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ రోడ్లో ప్రయాణం ప్రమాదకరమైనప్పుడు అటువైపు పోకపోవడమే ఉత్తమం. ఇప్పుడు పోయి అదేదో జరగరానిది జరిగి ఇబ్బందులు పడేదానికంటే కొంత వాయిదా వేసుకొని మంచిగా సాఫీగా ఉన్నప్పుడు పోవడం బెటర్. కొండ చర్యలు ఘోరంగా విరిగిపడతా ఉన్నాయి శ్రీశైలం రూట్లో. శ్రీశైలం దగ్గర, ఉమామహేశ్వరం దగ్గర చాలా చోట్ల వీడియోలు చూస్తూ ఉన్నాం. పలు గురుకులాలను చుట్టుముట్టినటువంటి నీళ్లు. రాష్ట్రం పైన మొంతా తుఫాను పంజా విసిరింది. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకొని మంగళవారం, బుధవారాల్లో కురిసినటువంటి ఎడతెరిపి లేని వానలతో హైదరాబాదు సహా పలు జిల్లాలను తిగురుటాకులా వణికిపోయాయి. ఈ జిల్లాలన్నీ కూడా వణికిపోయినాయి. కొనుగోళ్లలో సర్కారు అలసత్వం కారణంగా భారీ వర్షాలకు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయిన రైతులు కన్నీళ్లే మిగిలిన ఆ రైతులకి. రాష్ట్రంలో 30,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఉమ్మడి వరంగల్ పైన తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. పలు జిల్లాలను వరద ముంచెత్తింది. రైల్వే స్టేషన్లు, ట్రాకులు నీట మునిగి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు చోట్ల రహదారులు తెగిపోయి రవాణా స్తంభించింది. 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఈ వాతావరణ శాఖ. ఒక 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్, 3 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఇక చూడండి, సిద్దిపేట మార్కెట్ యార్డ్లో కండ్ల ముందే కొట్టుకుపోతున్నటువంటి వడ్లను దోషిడితో ఎత్తుకుంటున్నటువంటి మహిళ. ఎంత మొత్తం కొట్టుకపోగా ఆడ ఉన్న వాటిని అది చేస్తూ ఉంది. ఇక్కడనేమో చేతికి వచ్చిన పంట ఈ రకంగా అది అయిపోయింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో మొత్తం ఓవైపు వర్షం పడుతూనే ఉన్నది, మరొక వైపు మొత్తం చేనంతా నీళ్ళలో మునిగిపోయి మొత్తం అడ్డం ఒరిగింది. ఎంత మంచిగా ఏపుగా కాసింది. ఇవన్నీ ఒరికంకులే, ఎంత బాగా కాసింది చూడండి. కరెక్ట్గా ఒక వారం 10 రోజులల్లా అది మనం కోసుకుంటాం. మనం మిషన్ వెళ్ళగా పంపిస్తే 1 గంట సేపట్లో కోసి అవతల పడేస్తుంది. అయిపోయి నోటి కాడికి వచ్చిన బుక్కని నేలపాలు చేయడం అంటే ఇదే ఇక.